Grandma Stories. అనగనగా ఒక హరితవర్ణ అడవిలో సూర్యుడు ఉదయించి తన చల్లటి వెలుతురును చుట్టూ విరజిమ్ముతున్నాడు. పక్షులు మధురంగా కిలకిలమని అరుస్తున్నాయి, జంతువులన్నీ మెల్లగా మేల్కొంటున్నాయి. అడవి జంతువులంతా కలసి స్నేహంగా జీవించే అందమైన ప్రదేశం. అడవిలోని ఒక అందమైన నెమలి పేరు పర్సీ. అది అందరికంటే అందమైనది అనుకుని తన అందమైన రెక్కల గురించి ప్రతి ఒక్కరికీ చెప్పడం దాని హాబీ. తన అందమే అతి గొప్పదని దానికి గట్టి నమ్మకం. ఒకరోజు పెద్ద తాబేలు తాత టిమోతి నెమలికి మంచి బుద్ధి చెబుతాడు. అందం కాదు బాబూ, మంచి మనసే గొప్పది అని చెప్తాడు. కాని నెమలి నవ్వి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఒక సాయంత్రం పెద్ద తుఫాను వచ్చి అడవిని కుదిపేస్తుంది. చెట్లు ఊగిపోతాయి, జంతువులంతా తప్పించుకుని పరుగెడతాయి. నెమలి రెక్కలను రక్షించుకోవడానికి చాలా కష్టపడుతుంది. కాని అవి తనకు కాపాడలేవని అర్థమవుతుంది. కాని ఇతర జంతువులంతా కలిసిపోయి ఒకచోట కాపాడుకుంటున్నాయి. 2 రోజులకు సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు. నెమలి తన పొరపాటు తెలుసుకుని తాబేలుతో పాటు ఇతర జంతువులకు క్షమాపణ చెప్పి నిజమైన అందం మంచి మనసులోనే ఉందని అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నుంచి నెమలి అందరితో గౌరవంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అడవిలో అందరూ స్నేహంగా జీవిస్తారు. నిజమైన అందం మనసులోనే ఉంటుందని అందరికీ అర్థమైంది. నీతి: అందం కాదు, మంచి మనసే గొప్పది. I hope you like the video. Please like, share and subscribe my channel.